హాయ్ హలో నమస్తే. ఏఆర్ ఫుడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ వాళ్ళ మీద కేసు ఫైల్ అయింది. తిరుపతి లడ్డూకి సంబంధించి కేసు ఫైల్ అయింది. ఇట్ ఈస్ ఫైన్. కేసు పెట్టారు. అనుమానం వచ్చినప్పుడు సప్లయర్ మీద కేసు పెట్టాలి. దానికి 100% వాళ్ళు కరెక్ట్ పని చేశారు. బట్ కాకపోతే ఆ కేసు ఫైలు అంటే టీవీ9లో వాళ్ళు కొద్దిగా ఆ కంప్లైంట్ షీట్ కొద్దిగా చూపించారు. ఆ టీవీ9లో వచ్చినటువంటి కంప్లైంట్ చూశాను. అండ్ మోరోవర్ నాకు ప్రదీప్ ఒక వెబ్సైట్ మన ఎఫ్ఐఆర్ని డౌన్లోడ్ చేసి పంపించాడు. ఎఫ్ఐఆర్లో ఒక చిన్న పారాగ్రాఫ్ రాస్తారు, కంప్లైంట్లో వాళ్ళు మొత్తం రాస్తారు. ఓకే, ఓన్లీ సమ్మరీ రాస్తారు. ఎఫ్ఐఆర్లో పోలీసులు సమ్మరైజ్ చేసి పెద్ద ఇన్ఫర్మేషన్ ఉండదు ఎఫ్ఐఆర్లో. బట్ ఫుల్ కంప్లైంట్ అనేది కంప్లైంట్లో ఉండేది. ఓకే, సో ఆ రెండు చూసిన తర్వాత నాకు వచ్చిన కొన్ని అనుమానాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఎఫ్ఐఆర్లో డౌన్లోడ్ చేసినటువంటి మన ప్రదీప్ ఎఫ్ఐఆర్ డౌన్లోడ్ చేసి నాకు పంపించాడు. ఆ ఎఫ్ఐఆర్ చూసిన తర్వాత నాకు ఒక పదాన్ని నాకు ఆశ్చర్యం వేసింది. అదేంటంటే డెలిబరేట్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ డివోటీస్ అని కేసు ఫైల్ చేశారు. డెలిబరేట్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ డివోటీస్ అంటే కావాలని భక్తుల మనోభావాలను దెబ్బతీయటానికే ఈ కుట్రంతా జరిగింది అనే యాంగిల్లోకి తీసుకెళ్లారేమో అని నాకు అనిపించింది. యాక్చువల్గా ఇది ఇంతవరకు ఒక వ్యాపారస్తుడు లాభం కోసం వ్యాపారంలో వస్తువుల కల్తీ, ఇది ప్యూర్లీ ఏ కస్టమర్కి, కన్జ్యూమర్కి, సెల్లర్కి మధ్యలో జరిగేటువంటి కల్తీ వ్యవహారం ఇంతవరకు. ఎందుకంటే జనరల్గా బిజినెస్ పీపుల్ అనేవాళ్ళు వాళ్ళు టెంపుల్స్కి ఇస్తున్నారా, కస్టమర్లకు ఇస్తున్నారా, లేకపోతే మిల్లులకి ఇస్తున్నారా అనేది కాదు. ఆఫ్టర్ ఆల్ దేర్ బిజినెస్ పీపుల్. వాళ్ళు ఏం చేస్తారంటే కల్తీ చేస్తారు, గూడ్స్ని కల్తీ చేస్తారు లాభాలు సంపాదించడానికి. సో ఇప్పటివరకు జరిగినటువంటి ఈ వ్యవహారం అంతా కూడా ఈ కల్తీ చేశారు, యానిమల్ ఫ్యాట్ కలిపారు, లేదంటే వనస్పతి కలిపారు, లేదంటే వెజిటబుల్ ఆయిల్ కలిపారు. ఇవన్నీ ఎందుకు కలిపారు అని అంటే వ్యాపారస్తులు కాబట్టి, కంపెనీలు కాబట్టి వాళ్ళు ఏం చేస్తారంటే చీప్ ప్రొడక్ట్స్ని యాడ్ చేసి వెయిట్ ఎక్కువగా తీసుకెళ్ళిపోయి డబ్బులు సంపాదించడానికి వ్యాపారం కోసం కల్తీ అనేటువంటి భావజాలంలోనే ఇంతవరకు నడిచింది ఇదంతా. ఒక సప్లయర్కి బయ్యర్కి మధ్యలో జరిగినటువంటి కల్తీ గురించే ఇప్పటి వరకు జరిగింది. అఫ్కోర్స్ అది ఒక టెంపుల్కి సప్లై చేశారు కాబట్టి అది మనోభావాలు దెబ్బతింటాయి కాబట్టి వ్యాపారస్తుడు మన మనోభావాలు దెబ్బతీస్తున్నామా ఇవన్నీ ఆలోచించడు. ఎందుకంటే అవతల సప్లై చేసేవాళ్ళు, కొనేవాళ్ళు మొత్తం కూడా హిందువులే ఉంటారు, మొత్తం కూడా భక్తులే ఉంటారు. ఎవరైతే సప్లై చేసిన ఆ ఏఆర్ కంపెనీ వాళ్ళు ఉన్నారో ఆ ఓనర్స్ కూడా చాలాసార్లు తిరుపతికి వెళ్ళి వాళ్ళు దర్శనం చేసుకొని ఉంటారు. ఓకే, అందరూ హిందువులే. బట్ వ్యాపారస్తులు ఏంటంటే భక్తే మోసమే అన్నట్టుగా ఉంటుంది వ్యాపారుల దగ్గర. ఓకే, మన రాజకీయ నాయకులు ఎలా ఉంటారో భక్తే స్కాములే అన్నట్టుగా రాజకీయ నాయకులు ఎలా ఉంటారో అలాగే వ్యాపారస్తులు కూడా భక్తి కల్తీ చేస్తూ ఉంటారు. ఇది ఎంతో ప్యూర్లీ బిజినెస్ స్కామ్. బట్ ఇక్కడ ఎఫ్ఐఆర్లో డెలిబరేట్లీ హర్టింగ్ ది సెంటిమెంట్స్ ఆఫ్ డివోటీస్ అంటే అది వేరే టర్న్ వెళ్ళింది. అది వేరే టర్న్ వెళ్ళింది. నాకు ఎందుకు ఈ డౌట్ వచ్చింది అంటే నిన్న టీవీలో ఒక అతను బీజేపీ అతను కూర్చొని అతను ఏం మాట్లాడుతున్నాడంటే పొన్నవోలు సుధాకర్ గారు కంపేర్ చేస్తూ ఎవరైనా రాగి మెటీరియల్లో గోల్డ్ని కల్తీ చేస్తారా, గోల్డ్లో రాగిని కల్తీ చేస్తారు కానీ రాగిలోకి బంగారాన్ని ఎవరైనా కల్తీ చేస్తారా అని అంటే అతని ఉద్దేశం ఏంటంటే ప్యూర్ బిజినెస్ ఐడియాలజీతో, బిజినెస్ కాన్సెప్ట్ తోటి పొన్నవోలు గారు చెప్పారు. ఎందుకంటే మేము అందరూ అదే అనుకుంటున్నారు, ఇది బిజినెస్ వ్యాపార పరంగానే ఇది కల్తీ జరిగింది అనుకుంటున్నారు. సో ఇప్పుడు పొన్నవోలు గారు చెప్పింది ఏంది, ఒక రాగి అనేది తక్కువ ఖర్చుది, బంగారం అనేది ఎక్కువ ఖర్చు దాన్ని తక్కువ ఖర్చుని ఎవడు ఏ వ్యాపారస్తుడు కూడా కల్తీ చేయడం అనేది ఆయన సింపుల్గా చెప్పాడు ఆయన. అప్పుడు ఒక ఇతను బీజేపీ ఒక అతను టీవీలో కూర్చొని మాట్లాడుతున్నాడు, ఒక చిన్న డ్రాప్ వేసినా కూడా కల్తీయే, అంటే సైనైడ్ అనేది ఒక డ్రాప్ వేస్తారు, కాస్ట్తో సంబంధం లేదు, కల్తీ చేయాలనుకుంటే ఒక డ్రాప్ కూడా కల్తీ అయ్యిద్ది అంటే అర్థం ఏంటి, ఒక డ్రాప్ వేస్తే ఏమన్నా 2 కేజీలు పెరిగిద్దా అంటే అతని ఉద్దేశం ఏంది, డెలిబరేట్గా హిందువుల యొక్క మనోభావాలు దెబ్బతీయాలనేటువంటి ఇంట్రెస్ట్తోనే కల్తీ జరిగిందని సృష్టించడానికి ట్రై చేస్తున్నారు. ఐ డోంట్ థింక్ ఎంటైర్ స్కామ్ కూడా ఒక వ్యాపారస్తుకి సంబంధించినటువంటి కల్తీ ఆ బిజినెస్ ఓరియంటెడ్లోనే ఆ యాంగిల్లోనే చూడాలి తప్ప ఇది ఒక మనోభావాలు దెబ్బతీయాలనే కుట్రతోనే బీఫ్ కలిపారు, మనోభావాలు దెబ్బతీయాలని కుట్రతోనే పంది కలిపారు.
ఎందుకంటే భక్తులు ఇది తిని మనోభావాలు దెబ్బతినాలి ఈ యాంగిల్లో ఎఫ్ఐఆర్ ఫైల్ చేశారని నాకు అనిపించింది ఆ ఎఫ్ఐఆర్ చూస్తే. సమ్మరీ చూసినప్పుడు ఓకే అంటే ఇది ఒక మళ్ళీ దీని కేసును వేరే విధంగా మలుస్తున్నారేమోనని నాకు ఒక ఎక్కడో డౌట్ వచ్చింది. ఓకే సార్, మోరోవర్ నేను అక్కడ TV9లో చూసినటువంటి అక్కడక్కడ కంప్లైంట్ చూపించారు వాళ్ళు. నేను మొత్తం కంప్లైంట్ చదవలేదు, బట్ దాంట్లో నాకు కొన్ని డౌట్స్ వచ్చాయి. అదేంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ 4 లాట్స్ వచ్చాయట. 12వ తారీఖు జూన్ 12, జూన్ 20, జూన్ 25, జూలై 4వ తారీఖున 4 లాట్స్ వచ్చాయి. 4 లారీలు లేదా క్యాన్స్ వాట్ ఎవర్ ఇట్ మే బి ఒక లాట్స్ వచ్చాయి. అవి పాస్ చేసాము వితౌట్ అడల్ట్రేషన్ టెస్టింగ్ అని కంప్లైంట్లో రాసి ఉంది. వితౌట్ అడల్ట్రేషన్ టెస్టింగ్ ఎందుకు చేశారు? కంప్లైంట్ అడల్ట్రేషన్ టెస్ట్ ఎందుకు చేయలేదు? ఎందుకు పాస్ చేశారు? వై యూ డిడ్ నాట్ డూ దాట్ అనేది ఇక్కడ పెద్ద క్వశ్చన్ మార్క్. వాళ్ళు ఏమంటారు టెస్టింగ్ ల్యాబ్ లేదు. టెస్టింగ్ ల్యాబ్ ఎందుకు లేదు? ఆల్రెడీ మనం ఇంత ప్రీవియస్ దాంట్లో చూసాము. దెర్ ఈస్ NABL అక్రిడేటెడ్ ల్యాబ్ TC నెంబర్ 4100 అక్రిడేషన్ ల్యాబ్. ఇప్పుడు నాకు ప్రదీప్ ఒక లింక్ పంపించాడు నాకు. ఆ లింక్లో నేను ఒక డౌన్లోడ్ చేసి చూశాను. దట్ ఈస్ అ సర్టిఫికేట్ ఆఫ్ NABL అక్రిడేషన్ ల్యాబ్. ఆ సర్టిఫికేట్లో మీకు లింక్ ఇస్తున్నా చూసుకోండి. ఆ సర్టిఫికేట్లో 2025 వరకు వ్యాలిడిటీ ఉంది. సర్టిఫికేట్ 2025 వరకు NABL అక్రిడేషన్ వ్యాలిడిటీ ఉంది. అండ్ స్కోప్ ఆఫ్ ల్యాబ్ అని ఒక ఫైల్ ఇచ్చారు. ఆ స్కోప్ ఆఫ్ ల్యాబ్లో 150 ఎన్ని టెస్టులు 103 టెస్టులు చేయొచ్చు. ల్యాబ్ కెపాసిటీ ఏంటంటే TTDలో ఉన్నటువంటి వాటర్ అండ్ ఫుడ్ ఎనాలిసిస్ టెస్ట్కి సంబంధించిన ల్యాబ్ అక్రిడేటెడ్ బై NABL ల్యాబ్కి ఆ యొక్క స్కోప్ కెపాసిటీ ఆఫ్ ద ల్యాబ్ 103 టెస్టులు చేయొచ్చు. ఆ 103లో పాయింట్ నెంబర్ 45 నుంచి 52 వరకు గీ అని ఉంది. అంటే 7 టెస్టులు గీకి సంబంధించి టెస్టులు చేయొచ్చు. 7 టెస్టులు ఉన్నాయి. ఈ 7 టెస్టుల్లో దెర్ ఈజ్ ఏ టెస్ట్ కాల్డ్ ఒక టెస్ట్ ఉంది ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ బ్రాకెట్లో యాస్ ఒలిక్ టెస్ట్ అని ఉంది. ఒలియక్ టెస్ట్ అని ఉంది. ఓకే ఒలిక్ టెస్ట్ అని ఉంది. మేబీ ఒలిక్ అని పిలుస్తారనుకుంటా, రైట్? వాట్ ఎవర్ ఇట్ మేబీ దెర్ ఇస్ అ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్ టెస్ట్ ఒలిక్ ఆయిల్కి సంబంధించినటువంటి టెస్ట్ ఉంది. ఆ టెస్ట్ చేస్తే మీకు బీఫ్ ఫ్యాట్ ఎంత ఉంది, పంది ఎంత ఉంది, ఫిష్ ఆయిల్ ఎంత ఉంది అని తెలియకపోవచ్చు. ఈ టెస్ట్ ద్వారా తెలియకపోవచ్చు. బట్ దిస్ టెస్ట్ విల్ టెల్ యూ వెదర్ యానిమల్ ఫ్యాట్ ఇంక్లూడెడ్ ఆర్ నాట్. దెర్ ఈస్ అన్ అడల్ట్రేషన్ హ్యాపెండ్ విత్ యానిమల్ ఫ్యాట్ అనేది ఇండికేషన్ క్లూ ఇచ్చింది ఈ టెస్ట్. నేను స్టడీ చేసేది దీని మీద. వాట్ ఈస్ దిస్ ఫ్రీ ఫ్యాటీ యాసిడ్, వాట్ ఈస్ కాల్డ్ ఒలియక్ యాసిడ్ అని అంటే, ఈ ఒలియక్ యాసిడ్ అనేది ఇట్ క్యాన్ బి ఏ ఫ్రమ్ యానిమల్ ఫ్యాట్. అంటే ఇక్కడ మీకు ఒకవేళ నిజంగా వాళ్ళ యానిమల్ ఫ్యాట్ కలిపి ఉంటే ఈ టెస్ట్ మీ TTDలో అవైలబుల్ ఉన్నప్పుడు మీరు ఈ టెస్ట్ చేసినప్పుడు అది బయటపడాలి కదా. మీరు బయటపడాలన్నప్పుడు దెన్ వై డిడ్ యూ పాస్ 4 లారీస్ ఇన్ 12 జూన్, 20 జూన్, 25 జూన్ అండ్ 4/7 మీరు ఎందుకు పాస్ చేశారు దాన్ని? క్వశ్చన్ నెంబర్ 1 నాకు వచ్చింది. ఓకే, ఈ టెస్ట్ చేయకుండా, మోరోవర్ ఈ టెస్ట్ చేసే ఫెసిలిటీ ఉన్నప్పుడు కూడా అడల్ట్రేషన్ టెస్ట్ చేయకుండా మేము పాస్ చేసామని దాంట్లో FIRలో పెట్టారు. అది ఒక దానికి సమాధానం చెప్పాలి చంద్రబాబు నాయుడు గారు గవర్నమెంట్. ఓకే, అది రెండోది NDDB దగ్గరికి వెళ్ళి సరే మేము బీఫ్, పోర్కు, ఫిష్ ఆయిల్కి సంబంధించి అక్కడ ఎంత కంటెంట్ ఉందనేది తెలుసుకున్నామన్నారు. దట్ ఈస్ గుడ్, దే హవ్ డన్ ఇట్. మోరోవర్ వాళ్ళు ఏమన్నారు, 6, 7, 6న 12న ఈ శాంపిల్స్ మేము పంపించాము అన్నారు. 6, 7 శాంపిల్స్ని పంపించి ఆ రిపోర్ట్ తెప్పించామన్నారు. ఒకవేళ కల్తీ అనేది జరిగితే 6, 7లోనే జరిగి ఉండొచ్చు కదా. అంతకు ముందు జరిగింది అనేది ఎవిడెన్స్ ఏంటి మీకు? ఒకవేళ ఆ రోజే అతను కల్తీ మొదలెట్టాడేమో, మీరు ఆ రోజే డౌట్ వచ్చి పంపించారేమో. మేబీ ది స్కామ్ మైట్ హవ్ స్టార్టెడ్ ఫ్రమ్ దేర్. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్లో జనరల్గా ఈ వ్యాపారస్తులు వీళ్ళందరూ కొంచెం ఫ్రీడమ్ తీసుకొని చేస్తారు. మన గవర్నమెంటే జగన్మోహన్ రెడ్డి అయినా ఆయన కంపెనీలని ఎంకరేజ్ చేయడు, రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ పెడతాడు. చంద్రబాబు నాయుడు గారు అలాంటి కాదు, వ్యాపారస్తులకు ఫ్రెండ్లీగా ఉంటాడు అన్న ఉద్దేశంతో ఆ రోజే వాళ్ళు మొదలెట్టి ఉండొచ్చు కదా స్కామ్. మీరు ఆ రోజు 2 రోజులు తీసుకున్నది అంతకు ముందు జరిగింది అనటానికి మీ దగ్గర ఎవిడెన్స్ ఏంటి? దెర్ ఇస్ నో సింగిల్ ఎవిడెన్స్, రైట్? సరే, ఎందుకంటే వాళ్ళే పాస్ చేశారని చెప్తున్నారు. ఇంకోటి వాళ్ళు ఏమన్నారు, ఒకటి రాశారు ఏంటంటే ఇక్కడ దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం
ద టెస్ట్ హ్యావ్ డన్ లైక్ దిస్ ఇన్ ద హిస్టరీ అని రాశారు ఎఫ్ఐఆర్లో. అంటే ఇది బయట ఎక్స్టర్నల్ ల్యాబ్ నుంచి టీటీడీ చరిత్రలో ఇది ఫస్ట్ టైం మేము టెస్ట్ చేసామన్నారు. అంటే అర్థం, ఇంతకుముందు మీరు టెస్ట్ చేయకుండా అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్తారు? 2016లో మీ గవర్నమెంట్ ఉంది, అప్పుడు మీరు ఎప్పుడు ఎక్స్టర్నల్ ల్యాబ్లో టెస్ట్ చేయలేదుగా. టెస్ట్ చేయకుండా అప్పుడు కల్తీ జరగలేదని ఎలా చెప్తారు? మీరు అసలు టెస్ట్ మీరే చెప్తున్నారు కదా, దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం ఇన్ ద టీటీడీ హిస్టరీ దట్ వీఆర్ గాన్ ఫర్ ఎక్స్టర్నల్ ల్యాబ్ అని, రైట్? మీరు అసలు టెస్ట్ చేయకుండా మీరు షుగర్ ఉందని ఎలా చెప్తారు? ఇప్పుడు ఇద్దరు వ్యక్తులకు ఒకరికి టెస్ట్ చేసి ఇది ఈ వ్యక్తి షుగర్ పేషెంట్ అని మీరు గొడవ చేస్తున్నారు. వేరే వాడికి అసలు నువ్వు టెస్టే చేయలేదు కదా. అతను క్లీన్ చిట్ ఎలా ఇస్తారు? అతను కూడా ఉందేమో షుగర్, నువ్వు టెస్ట్ చేస్తే తెలిసేది. అలాగే 2014 నుంచి 19 మందిలో మీ మధ్యలో మీ టీటీడీ యొక్క వ్యవహారంలో అప్పుడు కూడా స్కామ్ వ్యవహారం వచ్చింది. అప్పుడు కూడా నందిని బ్రాండ్కి సంబంధించి ఆ ఎలిగేషన్ వచ్చింది. ఆ ఎలిగేషన్ వచ్చినప్పుడు నందిని బ్రాండ్కి సంబంధించినటువంటి ఆ టైంలోనే ఈ టెస్ట్ నువ్వు ఎక్స్టర్నల్ ల్యాబ్ చేయకుండా మీరు పాస్ చేసి ఉండొచ్చు కదా. ఎందుకంటే యూఆర్ ఓన్లీ సేయింగ్ దట్ ఇన్ ది ఎఫ్ఐఆర్ దట్ దిస్ ఈస్ ద ఫస్ట్ టైం దట్ ఈస్ హ్యాపెండ్ ఇన్ ది హిస్టరీ దట్ వీ హ్యావ్ డన్ సచ్ టెస్ట్స్ విత్ ఎక్స్టర్నల్ ల్యాబ్ in the history of TTD, and you have never done in the past. That means there may be or might be a possibility that the adulteration might have happened in your government, but you did not do it. Who knows? Okay, అదొక డౌట్ వచ్చేసింది నాకు. ఓకే, 6, 7, 12 శాంపిల్స్ పంపించారు. ఓకే, ఇంకొకటి 2016లో కూడా వాళ్ళు ఆల్రెడీ ఎలిగేషన్స్ వచ్చాయి. దానికి మీరు ఎలాగూ సమాధానం చెప్పాలి. మీరే చెప్తున్నారు ల్యాబ్ సరిగ్గా లేదు, టెస్ట్ చేయలేదని. అదొకటి. ఇంకోటి ఎఫ్ఐఆర్లో సమ్ పీపుల్ సప్లయర్స్ అండ్ విత్ సమ్ పీపుల్ విత్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ అని యాడ్ చేశారు. అంటే ఎఫ్ఐఆర్లో సప్లయర్స్ విత్ సమ్ పీపుల్ విత్ వెస్టెడ్ ఇంట్రెస్ట్ మేము రీసెర్చ్ చేసి ఇన్వెస్టిగేట్ చేసి చెప్తామన్నారు. అంటే ఈ సప్లయర్తో ఎవరో కుమ్మక్కయ్యారట, వాళ్ళని బయటకు లాగుతారట. అసలు వారు ఎవరిని టార్గెట్ చేస్తున్నారని మనకు తెలియదు. లెట్ us see that. ఓకే, అండ్ ఇంకొకటి ఏంటంటే, ఇంకొక చాలా ఇంపార్టెంట్ పాయింట్ ఎఫ్ఐఆర్లో ఉంది. మాకు శాంపుల్ వచ్చినప్పుడు ఇంతకుముందు అంటే ప్రీవియస్ డే ఆర్ 1 or 2 days ముందు కూడా మాకు శాంపుల్ వచ్చినప్పుడు మేము వార్నింగ్ ఇచ్చాము, అయినా సరే వాళ్ళు సప్లై చేశారు అన్న పదం రాశారు. రిమెంబర్, మీరు భక్తుల యొక్క డివోటీ మనోభావాలకు సంబంధించినప్పుడు టేస్ట్లో తేడా వచ్చినప్పుడు మేము గతంలో వార్నింగ్ ఇచ్చాము సప్లయర్స్కి. వార్నింగ్ ఇచ్చేది ఏంది? యూ హ్యావ్ ఎ ల్యాబ్, ఎదర్ ఇట్ ఈస్ పాస్డ్ ఆర్ ఫెయిల్డ్, దట్స్ ఇట్, రైట్? యూ సెండ్ ఫర్ ఎ టెస్ట్, అది పాస్ అయిందా ఫెయిల్ అయిందా? పాస్ అయితే పాస్, ఫెయిల్ అయితే నో వార్నింగ్స్, రిజెక్ట్ చేయాలి కదా. మేము గతంలో వార్నింగ్ ఇచ్చాము, మాకు అనుమానం వచ్చి వార్నింగ్ ఇచ్చాము, అయినా సరే వార్నింగ్ ఇచ్చాము అంటే యూ హ్యావ్ టేకెన్ ద ఛాన్స్ అని కదా అర్థం. నీకు టేస్ట్లో తేడా వచ్చినట్టు అనుమానం వచ్చింది. అనుమానం వచ్చినప్పుడు నువ్వు దాన్ని రిజెక్ట్ చేయాలి కదా స్పాట్లోనే. నో ఛాన్స్, రిజెక్ట్ చేసేసి నువ్వు ల్యాబ్కి పంపించాలి కదా. దాన్ని యూజ్ చేశారట, అది ఎఫ్ఐఆర్లోనే రాశారు. ఆల్రెడీ దే యూజ్డ్ ఇట్, వీ గాట్ డౌట్, బట్ వీ వాంట్ ద సప్లయర్. అంటే వాట్ ఈస్ ద మీనింగ్ ఆఫ్ వార్నింగ్స్? దెర్ ఇస్ నో ఫ్రెండ్షిప్ హియర్, రైట్? ఇదిగో భయ్, దీనికి లాస్ట్ ఛాన్స్ ఇస్తున్నాను, ఇంకొకసారి ఇట్లా చేయగాకు అంటే అర్థం నువ్వు కాంప్రమైజ్ అయ్యావనే కదా అర్థం. యూ హ్యావ్ కాంప్రమైజ్డ్ వన్స్ విత్ ద సప్లయర్ అండ్ మిక్స్డ్ లడ్డు, సచ్ ఎ డివోటీ లడ్డు, సచ్ ఎ డివోటీ ప్రసాదం, రైట్? దాన్ని నువ్వు కాంప్రమైజ్ అయ్యి నువ్వు మిక్స్ చేసానే నువ్వు యాక్సెప్ట్ చేసినట్టే కదా, యాక్సెప్ట్ చేసినట్టు మీ గవర్నమెంట్లో. బట్ ఆ పదం రాశారు వాళ్ళు ఎఫ్ఐఆర్లో. అండ్ వన్ మోర్, వీ ఆర్ మేడ్ టు బిలీవ్ దట్ ఏఆర్ ఈస్ గుడ్ కంపెనీ బట్ శాంపిల్స్ ఆర్ సంథింగ్ ఎల్స్. వాట్ ఈస్ దట్ మేక్ టు బిలీవ్ దట్? వీ ఆర్ మేడ్ టు బిలీవ్ ఏంటి? ఎవరో చెప్తే మీరు నమ్మేది ఏంది? అక్కడ ల్యాబ్లు ఉన్నాయి, టెస్ట్లు ఉన్నాయి, టెస్టింగ్ సిస్టమ్ ఉంది. ఎవరో చెప్తే నమ్మేది కాదు కదా అది ఎక్కడ దేర్ ఇస్ సంథింగ్ కాల్డ్ లీనియన్సీ ఇన్ ద గవర్నమెంట్ ఆఫ్ టీడీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత వీళ్ళు రాసినటువంటి ఎఫ్ఐఆర్లో వీళ్ళ మీదే అనుమానాలు వస్తున్నాయి. ఎవరో చెప్తే మేము నమ్మేదేంటి? అక్కడ టెస్ట్ ఉంది, ల్యాబ్ ఉంది, ఎన్ఏబిఎల్ అక్రిడేటెడ్ ల్యాబ్ ఉంది, నువ్వు టెస్ట్ చేయాలి. ఏమాత్రం చిన్న ఒక పాయింట్ తేడా వచ్చినా సరే ఇప్పుడు చేసిన ఎక్స్టర్నల్ ల్యాబ్ హెల్ప్ అనేది అప్పుడే తీసుకోవాల్సింది కదా. అది ఇవన్నీ అనుమానాలు వచ్చినాయి సార్. నేను మొత్తం ఎఫ్ఐఆర్ మొత్తం చదవలేదు.
టీవీ 9లో వచ్చినటువంటి కొన్ని పాయింట్లు మాత్రమే అక్కడక్కడ వాళ్ళు కూడా కొద్ది 2-3 పేజీలు చూపించారు టీవీ 9 వాళ్ళు. దాన్ని బట్టి నేను ఇదంతా చూశాను. నాకు వచ్చిన డౌట్లు మరి ఫుల్ కంప్లైంట్లు ఏముందో నాకు కరెక్ట్గా ఐడియా లేదు. థ్యాంక్ యూ.